చందమామ కథ అపూర్వ సౌధం 4వ భాగానికి స్వాగతం. మంత్రి ఆజ్ఞ ప్రకారం భటులందరూ వృద్ధురాలి కోసం రాజ్యమంతటా గాలింపజొచ్చారని కదా చెప్పాము. వారాలు నెలలు గడిచిపోతున్నాయి. వెళ్ళిన వాళ్ళల్లో ఒక్కళ్ళు తిరిగి రావటం కనపడలేదు. వాళ్ళ కోసమని ఆత్రంతో ఎదురుచూస్తూ ఉన్న మంత్రికి రోజొక యుగంగా తోస్తున్నది. అయితే వృద్ధురాలు రాని పోని ఆమెను గురించిన విషయం ఒక్కటే ముఖ్యం కాదు మంత్రికి. రాత్రింబవళ్ళు అతని దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న విషయాలు ఇంకా అనేకం ఉన్నాయి. అవతల పసివాని మరణంలో గల మర్మం ఏమిటో కనిపెట్టాలి. యువతల రాణి మరణానికి గల కారణాలు ఏమిటో కనిపెట్టాలి. ఈ విధంగా తను కోరి భుజస్కంధాలపై పెట్టుకున్న బాధ్యతలు మిక్కుటమైనవి, అపారమైనవిన్ని. అటువంటప్పుడు మంత్రికి నిద్ర పట్టకపోవటంలోనూ తిండి నోటికి పోకపోవటంలోనూ ఆశ్చర్యమేమున్నది? ఏ క్షణాన ఏమి వార్త వింటాము అని అతడు చెవులు రెక్కించుకొని ఉన్నాడు. ఎప్పుడు తన భటులు వస్తారా అని కన్నుల రెప్పలు వాల్చక చూస్తూ ఉన్నాడు. ఇక అతని బుద్ధి విశ్రాంతి ఎరగక ఎన్ని విధాల ఎంత చురుకుగా పనిచేస్తున్నదో నోటి మాటలతో చెప్పటానికి వలను కాదు. ఇటువంటి మనోవ్యధతో మంత్రి ఉన్నట్టుండి ఒకనాటి రాత్రి ఒంటిపాటుగా వైద్యుడు బంధింపబడిన గదికి వెళ్ళాడు. తల్లిదండ్రులుగా ఎంచుకున్నటువంటి దేవప్రియ, కృపాసింహులు మరణించటంతో ఆస్థాన వైద్యుడు మానసికంగా కృంగిపోయాడు. పైగా ఇప్పుడు తలవని తలంపుగా తనపై వచ్చిపడిన అపనిందతో ఘరానాగా బ్రతుకుతూ వచ్చిన ఆస్థాన వైద్యుడు కేవలము జీవచ్ఛవమైపోయాడు. ఈ స్థితిలో ఉన్న వైద్యుణ్ణి ఏమని పలకరించటం మంత్రికి ఏమీ మనస్కరించింది కాదు. నిజానికి వైద్యుని మనసు ఏమైనా మారిందేమో కనిపెట్టుదామని, ఆయన వల్ల ఏమైనా కొత్త బోగట్టాలు తెలుస్తాయేమో తెలుసుకుందామని అనుకున్నాడు మంత్రి. కానీ మంత్రి కంటపడటంతోటే వైద్యుడు రాజుని రాణిని జ్ఞాపకం చేసుకుని వలవలా ఏడ్చాడు. అప్పుడు మంత్రి ఆయనను ఓరడించవలసి వచ్చింది. ఇంతటితో వైద్యుడు నిర్దోషి అని మరొక్కసారి మంత్రికి రూఢి అయిపోయింది. అక్కడి నుంచి అతడు దాదిని బంధించి ఉన్న గదికి వెళ్ళాడు. రాత్రివేళ ఒంటిపాటుగా వచ్చిన మంత్రిని చూస్తూనే ఆమె బిత్తరపోయింది. అయినా అంతలోనే తమాయించుకొని నిబ్బరపడింది. దాది, మన రాజవంశం ఎంతలో ఎలా అయిపోయిందో చూసావా అంటూ అతడు సానుభూతి చూపాడు. విషపూరితమైన పాలు కళ్ళ ఎదుటే స్పష్టంగా కనబడుతూ ఉండగా రాణి మరణం కేవలము దైవమాయ అని ఎవరు నమ్ముతారు అని మొదటి నుంచి తనకు పట్టుకొని ఉన్న సంశయం వెలిబుచ్చాడు. ఆమెకు ఆస్థాన వైద్యుడికి ఈ విషయంలో ఉండే బాధ్యత ఎంతటితో వివరించాడు. వారిద్దరినీ అదుపులో ఉంచవలసి వచ్చిన కారణాలు విప్పి చెప్పాడు. కృపాసింహుని కుటుంబ గౌరవం నిలపడం మనందరి విధి అంటూ ఆమెకు రాజనీతిని బోధించాడు. చివరకు ఎన్నో విధాల ఆమెను లాలిస్తూ, దాది, ముక్కు మొగమెరగని ఆ వృద్ధురాలికి మనతో సంబంధం ఏమున్నది? ఆమె వచ్చి బిడ్డ పాలల్లో విషం కలిపిందంటే న్యాయమూర్తులు నమ్మలేకున్నారు. మీ ఉభయుల మీద అనుమానం బలీయంగా ఉన్నదని, ఒకవేళ ఉరిశిక్ష కూడా విధింపబడవచ్చునని వదంతులు ప్రబలంగా ఉన్నాయి. ఈ మాట చెప్పడానికే ప్రత్యేకించి పనిగట్టుకుని వచ్చాను. ఇప్పుడైనా దాపరికం లేకుండా నీకు తెలిసిన నిజం చెబితివా ఉరిశిక్ష తప్పించగలను అని అభయమిచ్చాడు. ఎంత ఊపి చూచినప్పటికీ దాది రవ్వంతైన బెసగలేదు. అతడు చెప్పేదంతా చెప్పనిచ్చి చివరకు ఆమె నిదానంగా, స్వామి, నాకు తెలిసినది తోచినది చెప్పనే చెప్పాను. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పేదానను కాను నేను. వృద్ధురాలు రాకుండా ఎక్కడికి పోతుంది? ఏనాటికైనా వచ్చే తీరుతుంది. రానివ్వండి. వస్తే కానీ నిజానిజాలు తేలటానికి సావకాశం లేదు. అనుమానిస్తున్నారు కనుక ఆమె వచ్చే వరకు నన్ను ఇక్కడ ఇలానే బంధించి ఉండనివ్వండి. మీకు నాకు కూడా ఇదే శ్రేయస్కరమైన మార్గం. వృద్ధురాలు వచ్చిన తర్వాత నా అపరాధం రుజువైతే ఉరిశిక్షే కాదు మరే శిక్ష విధించినా సంతోషంతో అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. దాది చెప్పిన మాటలు ఎంతో సబబుగా నలుగురు హర్షించేటట్టుగా ఉన్నాయి కనుక మంత్రి మారు చెప్పటానికి అవకాశం ఏమీ చిక్కలేదు.
అందుకని చక్కా వచ్చేశాడు. ఆ మరునాడే మంత్రి శక్తిసింహుని వద్దకు వెళ్ళి, ప్రభు, ఒక చిన్న విషయం మనవి చేద్దామని వచ్చాను. చూడండి, అక్కగారి ఆకస్మిక మరణానికి వృద్ధురాలే కారకురాలై ఉంటుందని అందరము ఏకీభవించినా అప్పట్లో అనుమానితులైన వైద్యుడిని దాదీని నిజం వెల్లడి అయ్యే వరకు బంధంలో ఉంచటం అవసరమని అలా చేశాం. ఇప్పటికీ 6 ఏళ్ళు గడిచినాయి. ఆ వృద్ధురాలు వచ్చే జాడ కనిపించటం లేదు. ఆఖరి ప్రయత్నంగా నేను గత రాత్రి దాదిని వైద్యుడిని కలుసుకున్నాను. నిజం వెల్లడించని పక్షంలో ఉరిశిక్ష విధించబడుతుందని బెదిరించాను. అయినప్పటికీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. అంతేకాదు, వాళ్ళిద్దరూ నిర్దోషులని నాకు పూర్తిగా నమ్మకం చెక్కింది. అందుచేత ఆ నిరపరాధులను ఇంకా బంధంలో ఉంచటం న్యాయంగా తోచటం లేదు నాకు. ఈ విషయంలో మీ అభిప్రాయం అని ఇంకా ఏదో చెప్పబోయాడు. శక్తిసింహుడు అడ్డు తగిలి, మంత్రి, నేను ఇందను గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో నీవే వచ్చావు. తరతరాలుగా మన ఆస్థానాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు వైద్యుడు. పాపం అమాయకుడు. ఆయన వల్ల ద్రోహం జరిగి ఉంటుందని నేను అనుకోను. పోతే దాది నా మేనల్లుణ్ణి కడుపులో పెట్టుకొని పెంచింది. ఆమెను మాత్రం ఎలా అనుమానించటం? కనుక నీ సలహా ప్రకారం వాళ్ళనిద్దరినీ ఇప్పుడే విడుదల చేద్దాము అన్నాడు. ఈ ఆజ్ఞ తీసుకుని మంత్రి సరాసరి దాది వైద్యుడు ఉన్న చోటుకు వెళ్ళాడు. వాళ్ళిద్దరినీ విడుదల చేయించి వేశాడు. దాది ఎక్కడ నిజం బయట పెడుతుందో, ఏ కొంప మునుగుతుందో అని ఇంతకాలంగా లోపల హడలిపోతూ ఉన్న శక్తిసింహుడు అదృష్టవశాత్తు ఇలా కలిసి వచ్చేసరికి ఉప్పొంగిపోయాడు. ఇక బ్రహ్మరుద్రులు కూడా తను చేసిన మోసం గ్రహించలేరు కదా అని ఎంతో స్థిమితపడ్డాడు. అయితే కపటమైన ఈ మనస్థిమితం ఎంతకాలం నిలుస్తుంది? సంసారంలో అతనికి అంతులేని కష్టాలు దాపరించాయి. వాటిని నివారించేటందుకు అతడు పడ్డ పాట్లు బ్రహ్మకే తెలియాలి. ఒక్కొక్క కష్టమే వంట పట్టడంతో అతనికి గుండె నిబ్బరం సడలిపోసాగింది. గండాలు గడిచి కష్టాలు గట్టెక్కటానికని ఎవరేమి చెబితే దానినల్లా తల ఒగ్గి చేస్తూ వచ్చాడు. కష్టాలకు లొంగిపోయిన వాణ్ణి ఇలా చేయటంలో అబ్బురం ఏమున్నది? దేవుడు లేడు, దెయ్యమూ లేడు అని మొరాయించి తిరిగే శక్తిసింహుని మనస్తత్వం ఇప్పుడు అతి చిత్రంగా మారిపోయింది. కాస్త గడ్డం పెంచుకొని కాషాయ గుడ్డ కట్టి కమండలం చేతపట్టిన వాడు కనిపిస్తే చాలు, వాడిని ఆశ్రయించి తరుణోపాయం సెలవీయమంటూ అదొక విధమైన పిచ్చి ధోరణిలో ప్రాధేయపడుతూ వచ్చాడు. ఏ పుట్టలో ఏ పామున్నదో, ఏ మహాత్మునిలో ఏ మహిమ ఉన్నదో అనే గుడ్డి నమ్మికతో అతడు తోవను పోయే సాధువులనందరినీ పిలిచి వారి వల్ల జ్ఞానబోధలు వింటూ ఉండేవాడు. తన పుణ్యం కొద్దీ ఏ మహానుభావుడైనా వస్తాడా, మనశ్శాంతి కలిగిస్తాడా అని అనుక్షణము అలా నిరీక్షిస్తూనే ఉన్నాడు. ఇలా తలపించిపోతూ ఉన్న శక్తిసింహుడు భవనానికి ఒకనాటి ఉదయం ఒకానొక యోగి పొంగవుడు వచ్చాడు. కాపలా వాళ్ళనైనా లెక్క పెట్టకుండా చరచరామంటూ భవనంలోకి పోబోయాడు. అయితే కాపలా వాళ్ళు అడ్డుకున్నారు. కానీ అంతలోనే అదృష్టవశాత్తు శక్తిసింహుడు ఆ ఛాయలకు రావటం తటస్థించి అతడే స్వయంగా యోగి పొంగవుడిని తనతో కూడా భవనంలోకి తీసుకుపోయాడు. ఈ యోగీశ్వరుని వేషభాషలు అసామాన్యంగా కనిపడ్డాయి. చూడగా ఇంతవరకు వచ్చిన యోగీశ్వరులు అందరూ ఒక ఎత్తు, ఇప్పుడు దర్శనమిచ్చిన ఈ మహానుభావుడు ఒక్కడు ఒక ఎత్తు అనిపించింది శక్తిసింహుడికి. ఏమంటే ఇంతవరకు వచ్చిపోయిన సాధువులందరూ తన జీవిత విశేషాలలో ఒక్కటైనా తప్పిపోకుండా చెప్పలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ మహానుభావుడు మాత్రం ఎంతటి వాడంటే పలికిన పలుకులన్నీ ఆనిముత్యాలే, మచ్చుకకైనా ఒక్క వాతప్పు లేదు. శక్తిసింహుడు చరిత్ర అంతా పుస్తకంలో పత్రాలు తిరగవేసినట్లుగా గబగబా చెప్పుకొని పోయాడు యోగి పొంగవుడు. తన్మయుడైపోయాడు శక్తిసింహుడు. అతడి మనస్సులోని వాంఛలన్నీ ఏకరువు పెట్టేశాడు యతీశ్వరుడితో. కుటుంబంలో కలిగిన కష్టాలన్నిటినీ పూసగుచ్చినట్టుగా వెల్లడించాడు. తన జీవితంలోని ఒక్కొక్క అంశమే చెబుతూ ఉంటే శక్తిసింహుడి శరీరం కంపించిపోయింది. ఇంతకాలంగా బ్రహ్మకు కూడా తెలియనీయకుండా దాచిపెట్టగలిగాననుకున్న శక్తిసింహుడు తన గుట్టుమట్టుల్ని యతీశ్వరుడు వెళ్ళిపుచ్చటంతో నిస్తబ్దుడైపోయాడు.
ఈ యతీశ్వరుడు తన తపఃఫలం కొద్దీ ప్రత్యక్షమైన దైవంలాగా కనిపించాడు. ఈ మహానుభావుని నోటి వెంట వచ్చే ఒక్కొక్క మాట ఒక్కొక్క మంత్రంలాగా వీణుల విందుగా అనిపించింది. మరి దేవుని ఎదుట దాపరికం ఏమిటి? మహాత్మా, నేను చెయ్యని పాపం లేదు. రాజ్యకాంక్షతో నా బావమరిది కుటుంబమే నామరూపాలు లేకుండా నాశనం చేసిన మహాపాపిని నేను చేసుకున్న మహాపాతకాయలు నన్ను చుట్టుకొని ఈ జన్మలోనే కట్టి కుడుపుతున్నాయి అంటూ తన సమస్త విషయాలు మాయా మర్మం లేకుండా ఆయనతో చెప్పేశాడు. మహాత్ములకు అసాధ్యం ఏమీ లేదు. నాకు తరుణోపాయం అనుగ్రహించండి స్వామి, నాకు మనశ్శాంతిని ప్రసాదించండి అంటూ శక్తిసింహుడు యతీశ్వరునికి పాదాక్రాంతుడై పూర్తిగా ఆయనకు వశుడైపోయాడు. తన దుష్ట చింతలకు దుర్నయాలకు సిగ్గుపడి తల వంచుకున్న శక్తిసింహుణ్ణి, పశ్చాత్తాపంతో కన్నీటి దారలు కాల్చే శక్తిసింహుణ్ణి కనికరించినట్టుగా ఒక్క దయారసములిక చూపు చూశాడు యతీశ్వరుడు. కొంచెంసేపు ఆలోచనలో మగ్నుడయ్యాడు. తర్వాత పాప పరిహారార్థం ఆచరించవలసిన కొన్ని ప్రక్రియలు సూచించాడు. ఇలా చేస్తే మేలు కలుగుతుంది అని చెప్పి దీవించాడు. ఆ రోజుకి ఉండిపోమ్మని శక్తిసింహుడు ఎంతగానో బ్రతిమిలాడాడు. కానీ యతీశ్వరుడు, మరొకప్పుడు మళ్ళీ దర్శనమిస్తాము. లోకహితం కోసం సంచారం చేయవలసిన విధి మాది. ఒక్కచోటనే ఇంతకాలం ఉండటం పాడి కాదు అని చెప్పి గడ్డం సవరించుకుంటూ వేగిరపాటుతో లేచాడు. సంపూర్ణమైన భక్తి వినయాలతో శక్తిసింహుడు ఆ మహానుభావుణ్ణి కోట ద్వారం వరకు స్వయంగా సాగనంపి ఆయన వద్ద సెలవు తీసుకున్నాడు. తొందరగా పోతూ ఉన్న యతీశ్వరునికి టకీమని గుమ్మం తగిలింది. తడబడ్డాడు. ఆ తడబాటులో ఆయన మొలనున్న బాకు కింద పడింది. అది పడిపోవటం గ్రహించాడాయన. అయితే ఒక్క క్షణమైన జాగు చేయక ఆయన వెనుతిరిగి చూడకుండా అక్కడి నుంచి చరచరా తన దారిన తను వెళ్ళిపోయాడు. కింద పడిన బాకు కంటపడగానే పారావాళ్ళలో ఒకడు కంపించిపోతూ కంగారుగా పోయి దానిని శక్తిసింహుని ముందుంచాడు. మరొక పారావాడు ఆ యతీశ్వరుని వెంటపడ్డాడు. యతీశ్వరుని కరుణ వల్ల ఇక మంచి రోజులు వస్తాయి కదా అని సంతోషపడుతూ ఉన్న శక్తిసింహుడు ఆ బాగు కంటపడటంతోనే మతి చెలించిపోయాడు. బాగు అటూ ఇటూ తిప్పి చూశాడు. దానిమీద పేరు చూడటంతో అతని హృదయంలో అగ్నిపర్వతం పగిలినట్టయింది. వెర్రిగా కేకలు ప్రారంభించాడు. దొంగ, దొంగ, గజ దొంగ, పట్టండి, పోండి, అందరూ పట్టుకోండి, ఆ సాధువుని పట్టితండి అంటూ రంకెలు వేస్తూ కూర్చున్న చోటనే సోలిపోయాడు. రాజాజ్ఞను శిరసావహించి ఆస్థానపు అశ్వికులు పంచ కళ్యాణిల వంటి గుర్రాల మీద దౌడు తీసుకుంటూ పోయి సాధువును పట్టబోయారు. అన్నీ స్థిరపరుచుకొని వచ్చినవాడు సాధువు కనుక బాగు జారిపోవటంతోనే అంచెల మీద ఎగిరిపోయాడు. అయినా శక్తిసింహుని అశ్వికులు తోడా వేసుకున్న వాళ్ళు ఎట్లా అయినా సాధువుని పట్టవలనన్న పట్టుదలతో చాకచక్యమంతా వినియోగించి శక్తి కొద్దీ పరుగు తీశారు. అల్లంత దూరంలో ఆ సాధువు గుర్రం రేపే ధూళి కనిపించింది. ఎలా అయినా ఆ గుర్రాన్ని కలుసుకోవాలని గట్టి దీక్షతో వాళ్ళు వాయు వేగంతో సాగిపోయారు. ఈ విధంగా సాధువు ముందు, అశ్వికులు వెనకాల ఒకరిని మించి ఒకళ్ళు దౌడుతీసాగారు. 4వ భాగం సమాప్తం. మంత్రి దొరికాడా? శక్తిసింహుడు ఎలాంటి శిక్ష విధించాడు? లేదా మంత్రి తప్పించుకున్నాడా? నిజాన్ని తెలుసుకున్నాడా? ఇవన్నీ 5వ భాగంలో చూద్దాం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.